కోరుట్ల పట్టణ అస్తిత్వానికి చరిత్రకు నిదర్శనమైన బుర్జగుడి ఆక్రమణకు గురవుతుందని స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ సత్యప్రసాద్కు ఈ విషయమై ఆయన ఫిర్యాదు చేశారు. 11వ శతాబ్దం నాటి అరుదైన మెట్లబావి గ్రామదేవత మైసమ్మ గుడి ఉన్న ఈ స్థలంపై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కబ్జాదారుల కన్నుపడిందన్నారు. మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని మండిపడ్డారు. గుడి స్థలంలో ఎలాంటి అక్రమ కట్టడాలు చేపట్టాల్సినా కూల్చివేస్తామని ఉపేక్షించేది లేదని కబ్జాదారులకు హెచ్చరించారు. కొన్ని రోజులుగా మా దగ్గర మా కొరుట్ల అస్తిత్వం అయినటువంటి, కొరుట్ల చరిత్ర అయినటువంటి, కొరుట్ల హిస్టరీ అయినటువంటి మా బుర్జుగడిల ల్యాండ్ని కొందరు మంది దానిపై కన్నేసి దాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆ గడి బుర్జులో 11th సెంచరీ 1100వ సెంచరీలో, అంటే కనీసం 1000-1200 సంవత్సరాల క్రితం అక్కడున్న స్టెప్వెల్, అంటే అక్కడ మెట్లబావి ఉంది. ఆ చరిత్ర కలిగిన మెట్లబావి చాలా తక్కువ, దేశంలోనే మన రాష్ట్రంలోనే తక్కువనే. అలాంటి చరిత్ర కలిగిన మా గడి బుర్జిని ఇవాళ కొందరు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడే మా గ్రామ దేవత అయినటువంటి మైసమ్మ కూడా అక్కడే వెలిసింది. మా కొరుట్ల గ్రామ దేవత అయినటువంటి మైసమ్మ తల్లి కూడా అక్కడే వెలిసింది. అలాంటి మైసమ్మ తల్లి ఉన్న కాడ ఇవాళ దొంగల కళ్ళు పడ్డాయి. మా దసరా పండుగ అంతా కూడా అదే జాగలో జరుగుతుంది. కొరుట్లకున్న అస్తిత్వం, కొరుట్లకున్న చరిత్ర అంతా కూడా ఆ గడి బుర్జుల చుట్టే ఉంది. చరిత్ర అంతా ఆ గడి బుర్జుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. ఇన్ని సంవత్సరాల్లో ఎవరు దాని మీద కన్నెత్తి చూడలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద దొంగల కళ్ళు పడ్డాయి. ఇవాళ కలెక్టర్ గారిని విన్నవించుకున్నాము. ఇంతకుముందు ఆల్రెడీ కమిషనర్లకి అందరికీ కూడా విన్నవించుకుంటే ఎవరు పట్టించుకోవట్లేదు. అందుకని ఇవాళ కలెక్టర్ గారిని కూడా కౌన్సిలర్లు అందరితో సహా బాధ్యత కలిగిన నాయకులుగా కొరుట్ల బాధ్యత మా మీద ఉంది కాబట్టి తప్పకుండా కలెక్టర్ గారిని మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఆ గడి బుర్జు సంబంధించిన భూముల్ని కాపాడి మా కొరుట్ల ప్రజల ఆస్తి, కొరుట్ల భవిష్యత్ తరాల ఆస్తి కాపాడాల్సిందిగా మా కలెక్టర్ గారిని కోరని. గత కొన్ని రోజులుగా